నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ నాటుకోడి చికెన్ ఫ్రై తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవచ్చో ఒక్కసారి చూద్దామా? వీడియో పూర్తిగా చూడండి. నేను పెద్ద లెంతీగా ఏం పెట్టలేదు, అంతా షార్ట్గానే పెట్టాను. చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేద్దరు, సరదాగా చేసి నా స్టైల్లో మీరు కూడా చికెన్ ఫ్రై ఎలా చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే కదా తెలుస్తుంది మీరు ఎలా చేశారు అనేది, నాకు కూడా ఒక అర్థమవుతుంది. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నేను ట్రై చేసినట్టు నా స్టైల్లో వేరే వాళ్ళు ట్రై చేశారు, బాగుంది అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఏం కాదు ఫ్రెండ్స్, చాలా సింపుల్, తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు మనం. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయిల్ తినడానికి ఎవరు ఇష్టపడట్లేదు కదా. ముందు ఈ సోదంతా ఆపేసి వీడియో చెప్పొచ్చు కదా అని అంటారా? ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. చికెన్ని కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి చిన్న గ్లాస్ వాటర్ పోసి 3-4 విజిల్స్ వేయించండి. చూసుకోండి ఒకసారి బాయిల్ అయిందో లేదో, లేదంటే ఇంకో 2 విజిల్స్ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయేలా స్టవ్ మీద అలా వదిలేయండి. కొద్దిసేపు కలుపుతూ ఉండండి. వదిలేయమన్నానని మొత్తానికి వదిలేయకండి, కలుపుతూ ఉండండి. అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకోండి, చేస్తారు. అలా కలుపుతూ ఉన్నప్పుడు అందులో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ లాంటిది బయటకు వస్తుంది. అప్పుడు మనకి అదే ఆయిల్లో చికెన్ ఫ్రై అయిపోతుంది. జస్ట్ మనం కొంచెం ఆనియన్స్ కోసం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అది అలా పక్కన పెట్టుకుని వేరే బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి మనకి ఎంత క్రిస్పీగా కావాలో అంత క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి, కొంచెం అడుగు పట్టేస్తూ ఉంటుంది. తర్వాత మీకు కావాల్సినంత క్రిస్పీలోకి ఫ్రై అయిపోయిన తర్వాత కారం, గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుని మీరు సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీ అండ్ హెల్తీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ. చూడండి ఎంత తక్కువ ఆయిల్తో నాకు ఫ్రై ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా ఉందో మీకు తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? టేక్ కేర్.